అల్లు అర్జున్ గారు ప్రశాంత్ కిషోర్ గారు భేటీ అంటే పాట్నాలో ఈవెంట్ కోసం వెళ్ళారు. ఈవెంట్ కోసం వెళ్ళినప్పుడు ఇది జరిగిందని చెప్పి మనకి తెలియదు, తెలుగు మీడియాకి తెలియదు, నేషనల్ మీడియా దీన్ని ఇది 3 నెలల తర్వాత తెర మీద తీసుకొచ్చింది హఠాత్తుగా. సో ఆ తెర మీదకి తీసుకురావటం వెనకాల కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సీలేదు, ఇంకో 30 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని ఎట్లా జనం ఆదరిస్తారా లేదనే దాని మీద ఎవరికి నమ్మకాలు కూడా లేవు. సరే పాపం నాగార్జున గారు లాంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఏదో భవిష్యత్తు మీద ఆశ, అది మంచిది, ఆప్టిమిజం ఉండాలి. కాంగ్రెస్ పార్టీ కూడా బతుకుతుంది, కాంగ్రెస్ పార్టీ కూడా జనం కోసం పనిచేస్తుంది అని ఒక ఇంప్రెషన్ క్యారీ అవుట్ చేయడానికి యువకులు ఉత్సాహవంతులు రావడం మంచిదే, కానీ వాస్తవం వేరు. సో అందుకని వాళ్ళకు ఒక ఫేస్ కావాలి కాబట్టి ఎదుర్కోవటం కోసం రాష్ట్రంలో, అండ్ అదే ఫ్యామిలీ నుంచి తీసుకొచ్చి ఆయన ఎదురు నుంచోబెట్టాలనే కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలో భాగంగా ప్రశాంత్ కిషోర్ ద్వారా ఈ మంత్రాలు జరిపించిందని నేషనల్ మీడియా సమాచారం. మనకేం వీ డోంట్ హ్యావ్ ఎనీ అథెంటిక్ ఇన్ఫర్మేషన్, నేషనల్ మీడియా చెప్పింది మాత్రం నేను మీతో షేర్ చేస్తున్నాను. మీకు భలే ఇన్ఫర్మేషన్లు వస్తాయండి, మీడియాలో ఉన్నప్పుడు వస్తాయి, మీకు ఎలా వస్తాయి మాకు కూడా వస్తాయి, అలాగే వస్తాయి. లేదు, ఒక ఛానల్ కూడా పెట్టిందండి శివపార్క్ గారు, ఒక ఛానల్ కూడా రన్ చేసింది దాన్ని, అది కొన్ని ఛానల్ చేస్తున్నాయి. మరి అతి చేస్తా ఉంటారు కొంతమంది. అసలు అల్లు అర్జున్ గారు పాలిటిక్స్ లో రావాలనుకుంటే ఆయనే చెబుతారు. ఒకవేళ గ్రౌండ్ రెడీ చేసుకోవాలనుకున్నా కూడా ఆయన ఆగే రకం కూడా కాదు, ఇంట్లో మీద ఇంట్లో ఇస్తాడు. ఏమన్నా చిన్న చిన్న విషయం లేక మీకు భలే వస్తాయన్నారు కదా, ప్రజారాజ్యం జెండా పీకేసిందని వాళ్ళకి అప్పుడు భలే ఎలా వచ్చింది అట రాసిన వాళ్ళకి, అలాగే ఈ భలేలు చాలా మందికి వస్తుంటాయి. ఏంటండి ప్రజారాజ్యం జెండా పీకేస్తోందని చెప్పి అప్పట్లో భలేగా రాశారు కదా, మరి వాళ్ళకి ఆ భలేగా ఎలా వచ్చింది, వాళ్ళకి ఎలా భలేగా వచ్చిందో నాకు కూడా అలాగే వచ్చింది. అదే ఇప్పుడు ఏదో ఒకటి ఎక్కడో చోట మొదలవ్వాలిగా ఆలోచన అనేది, అట్లా మొదలయ్యి అటు ఇటు తిరిగి మీ దాకా చేరుంటది. సరే ఏదో ఎవరు ఊహాగానాల్లో వాళ్ళు ఉంటారు, ఎందుకంటే అలా చేస్తే బాగుండేది, ఏదో రకరకాల స్ట్రాటజీస్ ఉంటాయి కదా. మీరు ఇందాక కాంగ్రెస్ ఇప్పుడల్లా రాదంటే రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఇప్పుడల్లా రాదు, ఇబ్బంది ఏం పడతారా అన్ని అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారు 2019లో 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయారు, కానీ 24లో ఎంత బాగా ఓడిపోయారు అంత 100% సక్సెస్ రేట్ మాట్లాడలేదు కదా. కాంగ్రెస్ కాంగ్రెస్ కదా, మీకు ఇస్తారు ఏది కావాలంటే అది మాట్లాడుకున్న తర్వాత మీ టైంలో. సో ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదు అని మేము మా అభిప్రాయం మేము చెప్తున్నాం. దాన్ని మీకు మీదైనా సరైన వివరణ మీరు ఇచ్చుకోండి మీ టైంలో, మేమేమి ఇబ్బంది పడాం. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పే రైట్ అయితే ఉంది. వాసుదేవ్ గారు లేదంటారా, మాకేం రైట్ లేదంటారా? ఎందుకు మరి ఇట్లా మా టైంలో అల్లు అర్జున్ గారు పార్టీ పెట్టని, లేకపోతే ఇంకొక హీరో పార్టీ పెట్టని, లేదా ఇంకొక హీరో పార్టీ పెట్టని, మంచి విషయమే కదా, సర్వీస్ చేద్దామండి. ఇంతకు ముందు ఏంటంటే సినిమా హీరోలు అంటే ఆ సినిమా హీరోలు రంగులు వేసుకునే వాళ్ళు వీళ్ళకి రాజకీయం ఏంటి అన్నారు. ఇప్పుడు ఆ సినిమా హీరోలు హాట్ టాపిక్ గా హాట్ కేక్స్ లాగా వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ లాగా పాలిటిక్స్ అవుతున్నారంటే వీఆర్ హ్యాపీ. ఎందుకంటే సినిమా నుంచి హీరోలు కూడా పాలిటిక్స్ లో వేలే పరిస్థితికి పాలిటిక్స్ టర్న్ అయినాయి, ట్రెండ్ అయినాయి. వాటన్నిటికీ మూల కారణం పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన ఒక దారి వేసారు. ఆ దారి అంటే అంతకు ముందు కూడా ఎన్టీఆర్ గారు, అంతకుముందు తమిళనాడులో కూడా ఎన్టీఆర్ గారు, వీళ్ళు కూడా వేసారు. కానీ చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి గారు వచ్చిన తర్వాత అంటే వస్తూనే ఉన్నారు. అంటే కంటిన్యూస్ గా సక్సెస్ గా అనేది ఒక 10 years ఒక జర్నీ చేయాలి. పొలిటికల్ అంటే అంత ఈజీ కాదు. సో ఎన్నో మాటలు ఉంటాయి, దెబ్బలు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఒక పార్టీని ఎస్పెషల్లీ ఒక పార్టీని ప్రతి ఒళ్ళు వచ్చి పార్టీ పెడతాం. ఇప్పుడు కేఏ పాల్ గారు కూడా పార్టీ పెట్టారు. పార్టీ పెట్టడం సమస్య కాదు. సో పార్టీని సక్సెస్ఫుల్ గా ఎక్కువ లాంగ్ టైం ఒక విజన్ తో ఒక గోల్ తో రన్ చేయడము, అట్ దట్ ఏదైతే వాళ్ళు వచ్చారో ప్రజాసేవ కోసం అంకిత భావంతో ఉండటము, కొన్ని ఇప్పుడు అలయన్స్ చూసుకోండి. అసలు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న డెసిషన్ అనేది అందరికి ముందు అసలు ఆయన వ్యక్తిత్వం మీద ఒక రెస్పెక్ట్ తెచ్చింది. ఎందుకంటే ఒక రైజింగ్ పార్టీ, అంత మా పార్టీ బాగుండాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు పక్క పార్టీని దెబ్బతిద్దామనే పరిస్థితి ఉంటుంది. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఒక దేహానికి ఒక నాణం సరిపోదు, ఒక దేశానికి ఒక నది సరిపోదు, పార్టీలన్నీ కలవాలి, ఒక సంకీర్ణ ప్రభుత్వాలు రావాలి, రాష్ట్రాలు బాగుపడాలి, ముందు మనం మన రాష్ట్రాలు బాగు చేసుకుందాం అని ఒక పిలుపు. ఇంతకుముందు ఎవరో
ఎవరు చాలా రేర్ గా జరుగుతాయి సంకీర్ణ Right ప్రభుత్వం అండి. సక్సెస్ఫుల్ Right. Time కూడా పూర్తిగా వస్తుంది. ఒకసారి సిచ్యువేషన్ లో ఏ ఒక్క చిన్న న్యూస్ వచ్చినా Right. చెలవలు పలవలు చేసి దాన్ని ఏదో భూతద్దాల్లో చూపించే మీడియా, సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రజల్ని ప్రభావితం చేస్తున్న ఇలాంటి తరుణంలో ఒక సంకీర్ణ ప్రభుత్వం ఎలాంటి అంటే ఎలాంటి వాటికి కూడా గురవ్వకుండా, ఒత్తిళ్లకు గురవ్వకుండా, ఎలాంటి విమర్శలకు కూడా తావివ్వకుండా ఒక 3 పార్టీల కార్యకర్తలు రైట్ అండి. ఒకసారి నాగార్జున గారు మాట్లాడతారు. రైట్, సమయం వస్తా శ్రీకాంత్ గారు వస్తాను మీ దగ్గరికి. వస్తా ఒకసారి మీ దగ్గరికి వస్తాను. అయిపోయింది టైం కూడా అయిపోతుంది, వాళ్ళు కూడా మాట్లాడాలి. రైట్, ఇవ్వండి నన్ను లేదు మీరు మాట్లాడారు, అయిపోయింది. లేదు మీరు చెప్పారు, మీరు ఇనఫ్, యూ హావ్ ఎక్స్ప్లెయిన్ ఇనఫ్. అండ్ శ్రీకాంత్ క్విక్ గా కంక్లూడ్ చేయండి, ఇంకా ఇద్దరు మాట్లాడాలి. శ్రీకాంత్ గారు బ్రహ్మాస్త్రమో అంతా ఓకే గాని ఈ సానే సతీష్ విషయంలో ఎందుకు వారు ప్రశ్నించడం లేదు? ఒక ఈడీ కేసులో ఉన్న వాళ్ళని చెప్తారు, బాగా అవగాహన ఉంది. సిబిఐ కేసులో ఉన్న వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు పవన్ కళ్యాణ్? ఈయన మాట్లాడతారు, సానా సతీష్ గురించి మాట్లాడతారు. చెప్పండి. సానా సతీష్ గారు ముందు మాట్లాడే ముందు ఇప్పుడు జనసేన నాయకురాలు మాట్లాడే గురించి ఒక నిమిషం మాట్లాడదాం అన్నా. మనిషికి అహంకారం అనేది ఉండకూడదన్నా. ఎందుకంటే 2019లో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు వైసీపీ సోదరులు ఏమన్నారు, ఎంత ఎటకారంగా మాట్లాడు, ఎంత అహంకారంగా మాట్లాడు. 2 చోట్ల ఓడిపోతే ఆయన ఇప్పుడు 100కు 100% సక్సెస్ రేట్ చూపించి సక్సెస్ అయ్యాడు. అంటే మొదటిసారి వాళ్ళు గవర్నమెంట్ లో ఫామ్ అయ్యారు. ఇప్పుడు అలాగే అల్లు అర్జున్ గారు కొత్త పార్టీ పెడతారా, ఇంకొక పార్టీలో జాయిన్ అవుతారనంటే, సరే ఆయన కొత్త పార్టీ పెట్టినా ఇంకొక పార్టీలో జాయిన్ అయ్యాని ఒక కొత్త వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు హోందాతనంగా తనని యాక్సెప్ట్ చేయాలి, ప్రజలకు మంచి చేయాలి, మంచి లక్షణాలతో ముందుకెళ్ళాలని చెప్పి మనం కోరుకోవాలి. కోరుకున్నారు ఆయన ఏడుపు మొహం పెడుతున్నారు కదన్నా, ఏడుపు మొహం పెడుతున్నారు కదా. నక్కను చూసి పుల్లి చూసి వాత పెట్టుకున్నట్టు ఏదో చెప్పి సామెత చెప్పినట్టు పవన్ కళ్యాణ్ చూసి ప్రతి ఒక్కరి సినిమా వదిలేసి రాజకీయాల్లోకి వస్తున్నారు. పార్టీ అర్థమైంది. మళ్ళీ రమణ గారు కూడా మాట్లాడాలి. అదే ఏంటి అర్థమైందన్నా, మేమేమంటుంది, ప్రశ్నించడానికే మేము ముందుకు వస్తున్నాం, ప్రశ్నించడానికి ముందుకు వస్తున్నాం కదా. వీళ్ళు పార్టీ పెట్టిన సరే మొట్టమొదటిసారి వీళ్ళు గవర్నమెంట్ లో ఫామ్ అయ్యారు. ఇంతకుముందు ఎప్పుడు సంకీర్ణ ప్రభుత్వాలు సక్సెస్ఫుల్ గా పార్టీలు రన్ చేయనట్టు, గవర్నమెంట్ ఫామ్ చేయట్టు, గవర్నమెంట్ 100% ఫుల్ఫిల్ చేయట్టు ఫస్ట్ టైం ఇలా మాట్లాడుతున్నా. అయితే ప్రశ్నించడానికే ముందుకు వచ్చినప్పుడు అదానీ గారి కేసులో యుఎస్ఏలో ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేస్తే ఇంతవరకు మీరు